అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 24వ ప్రశ్న. సామాన్యము విశేషము అని జ్ఞానాలు రెండు విధాలుగా ఉంటాయా? వాటిని వివరించండి అనే ప్రశ్నకు సమాధానంగా, జ్ఞానము ఒకటే, అది అఖండము. ఆ జ్ఞానము దేహాన్ని అభిమానిస్తే విశేష జ్ఞానమని, ఆ విశేషము తయారవడానికి కారణమైన దానిని సామాన్యమని వ్యవహరిస్తారు. బంగారము సామాన్యము, కాసులు, గాజులు, గొలుసులు విశేషము. సామాన్యము విశేషము లేకపోయినా తనకు తానుగా ఉండగలదు. విశేషము సామాన్యమునకు ఆధారం చేసుకొని ఉనికి కలిగి ఉంటును. విశేషము శాంతము, సామాన్యము అనంతము. గాజు కమ్మను, గొలుసు ముక్కు పుడకను వ్యాపించలేవు. బంగారము అన్నింటినీ వ్యాపించగలదు. అలాగే జీవరాశులు జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజాలు వేటికవే విశేషాలు. వీటినన్నిటినీ వ్యాపించిన పంచభూతాలు సామాన్యము. పృథ్వీ, ఆపస్, తేజస్సు, వాయువు, ఆకాశము అనేవి విశేషాలైతే పరమాత్మ సామాన్యము. ఎందుకంటే పృథ్వీ జలాన్ని, జలము తేజస్సును, తేజస్సు వాయువును, వాయువు ఆకాశాన్ని వ్యాపించలేవు. ఎందుకంటే వాటికి కార్యకారణ సంబంధము ఉంది. ఆకాశాన్ని విశేషంగా చేయాలంటే దానికి కారణాన్ని వెతకాలి. మూల కారణము ఆత్మ అని, తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః అన్న ఉపనిషత్తు వాక్యాన్ని అనుసరించి సచ్చిత్ అనేవి రెండు కలిసిన ఒక పదార్థము సామాన్యము అయి ఉండాలి. సత్ ఉపాదాన కారణము, చిత్ నిమిత్త కారణము. ఈ ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా ఒక పదార్థం ఉండాలి, దానిని తయారు చేసేవాడు ఉండాలి. మట్టి ఉపాదానమైతే దాని తయారు చేసే కుమ్మరి నిమిత్తమవుతాడు. కుండ దాని విశేషము అవుతుంది. బంగారము సామాన్యమై ఉపాదానమైతే కంసాలి నిమిత్తం అవుతాడు, గొలుసు విశేషమవుతుంది. ఇలా సత్ సామాన్యము సద్విశేషము అని జగత్తుకు, చిత్ సామాన్యము చిత్ విశేషమని జీవునకు పేర్లు పెట్టారు. ఆకాశము ఉన్నది, వాయువు ఉన్నది, తేజస్సు ఉన్నది, జలము ఉన్నది, పృథ్వీ ఉన్నది, ఓషధములు ఉన్నవి అన్నప్పుడు ఉండటం అనేది అన్నిటిలోనూ సమంగా ఉన్నది. ఆ ఉన్నది అన్నది సామాన్యం. ఏదిగా ఉన్నదో అది విశేషమవుతుంది. అప్పుడు నీకు అన్నిటా ఉనికి అంటే ఉండటం సత్ అని తెలుస్తున్నది. అది ఫలానాగా ఉన్నదన్నప్పుడు దాని విశేషము తెలుస్తున్నది. సత్ సామాన్య సద్విశేషాలు మనకు అర్థమైతే ఆ రెండింటిని కలిపి పట్టుకున్న చెక్క తలుపు, పట్టు చీర, బంగారు గాజు, మట్టి కుండ, వెండి గ్లాసు అని మాట్లాడుతున్నాం. సత్ దాని విశేషాలు తెలిస్తే ఆత్మలో మనకు సగం తెలిసినట్లే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే సత్తును విశేష రూపంగా దర్శించిన ఋషులు అనేకంగా చెబుతున్నారు. సత్ అంటే ఉనికి అని తెలుసుకున్నాం. అయాం లో యామ్ ఉన్నాను అని అర్థం. ఐ తెలియాలి. నీవు ఉన్నావా అని అడిగితే ఆలోచించకుండా ఉన్నాను అని చెబుతావు. దేవుడున్నాడో లేడో అని అనుమానించేవాడు కూడా నేనున్నాను అని ఖచ్చితంగా చెబుతాడు. నీవున్నావని నీకు ఎవరు చెప్పారు? నా జ్ఞానం చెబుతుంది. దాని పేరు స్ఫురణ. దాన్నే చిత్ అంటారు. ఆ చిత్ సామాన్యం. అది దేహ విలక్షణంగా దేహంలోనే ఉంది. ప్రత్యేగాత్మ అనే పేరుతో ఉంటున్నది. దాన్ని తెలుసుకోవడానికి ఎవరి సహాయము అవసరం లేదు. గీతలో శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. ఈ శరీరంలోని ఉండి చిత్ సామాన్యం ఏ పని చేయదు, ఏ కర్మఫలాలను అంటించుకోదు అని చెప్పబడింది. అతనికి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి అవ్యక్తంగా ఉండి ఇంద్రియాలకు అవసరమైనప్పుడు ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులుగా వ్యక్తం అవుతూ ఉంటుంది. ఏ జ్ఞానమైతే నీ ఇంద్రియాలు, మనస్సు అనే ఉపకరణాలను ఆధారముగా చేసుకొని ఉపాధి ధర్మాలను నిర్వర్తిస్తున్నదో అది చిద్ విశేషము. పొటెన్షియల్గా ఉన్నది చిత్ సామాన్యం, కైనెట్గా అయినది చిద్ విశేషము. దీనికే జీవుడు అని పేరు. తానున్నాను అన్న స్ఫురణకు ఏ ఉపకరణాలు అవసరం లేదు. ప్రపంచము ఉంది అని చెప్పడానికి ఉపకరణాలు ఉపకరిస్తున్నాయి. సామాన్యము, నిరపేక్షము, నిరవయము, నిరాకారము. ప్రపంచమున్నది అని గ్రహిస్తున్న జ్ఞానము సాపేక్షము, సావయవము, సాకారము.
హోల్డర్లోని కరెంటు చిత్ సామాన్యం అనుకుంటే ఫ్యాన్, బల్బులు అనే ఉపాధులు దాని శక్తిని తీసుకొని గాలి ఇవ్వడము, వెలగడము అనే పనులు చేస్తున్నాయి. ఆ శక్తి చిత్ విశేషము. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతడి ఉపాధి ఆ శక్తి తీసుకొని పనిచేసే శక్తిని కోల్పోతున్నది. ఉదాహరణకు బల్బులో ఫిలమెంట్ పోతే బల్బు వెలగదు. అక్కడ కరెంటు లేదంటామా? అలాగే సామాన్యమైన సచ్చిత్తులు మరణించిన శరీరంలో కూడా ఉంటాయి. సద్విశేషము, చిద్విశేషము పోగానే డీకంపోజ్ అవుతుంది. ఒక స్ఫురణ తనకు తాను ఉన్నానని స్ఫురిస్తూ ఇంద్రియాలు, మనసు అనే ఉపకరణాలు ఆధారంగా చేసుకుని ప్రపంచం ఉన్నది అని గ్రహిస్తుంది. ఆ స్ఫురణకే జీవుడని పేరు. విశేషమైనది, పరిచ్ఛిన్నము కాబట్టి జీవుడు దేహం మేరకే ఉంటాడు. తానున్నాను అని గ్రహించే సామాన్య స్ఫురణ దేహం మేరకే ఉన్నదా, వ్యాపించి అంతటా ఉన్నదా అని ప్రశ్నించుకో. ప్రపంచంలోని అన్నింటినీ ఉన్న ఉనికితో పాటు ఏమిగా ఉన్నాయో కూడా ప్రమాణాలతో గ్రహిస్తున్నది కదా. అన్నింటినీ సత్తుతో పాటు బ్రహ్మాండములో దేశకాల వస్తువులుగా, పిండాండములో నామ రూప క్రియలుగా తన శక్తిని సత్వ, రజో, తమో గుణాలుగా గుర్తిస్తున్నది. బంగారునే గొలుసుగా గుర్తించినట్లు సత్ సామాన్యాన్ని భారతదేశమును దేశముగా 2026 కాలముగా కర్నూలు నగరాన్ని వస్తువుగా గుర్తిస్తున్నది. తన చిత్ సామాన్యాన్ని ఆలోచనగా, ప్రాణంగా, శరీరంగా, పిండాండములో గుర్తిస్తున్నది. తన వ్యాప్తి చెందిన చిచ్చక్తిని సత్వ, రజస్తమో గుణాలు గల జీవునిగా వ్యాప్తి చెందిన సత్తును జగత్తుగా గుర్తించినప్పుడు అది పరిమితమా, అపరిమితమా ఆలోచించు. ఇంకా పరమాత్మ అనే వాడెవడు లేడు. ఇంత ప్రయత్నించి జీవుడు తాను చిద్విశేషమని, జగత్తు తన సద్విశేషమని గుర్తించిన వాడు మాత్రమే పరమాత్మ లేడనాలి. ఏ ప్రయత్నము చేయక దేవుడు లేడు అనే నాస్తికవాదము సరైనది కాదు. కనిపించని దేవుడు ఉన్నాడని ఎలా నమ్మాలి అని వారి ప్రశ్న. నీకు కనిపించాడంటే వాడు జగత్తుగాను, జీవుడుగాను మారిపోవాలి. జ్ఞానానికి స్ఫురించేది జ్ఞేయము కదా. పరమాత్మ నీకు స్ఫురించాడంటే వాడు జ్ఞేయమైపోతాడు. నీవు జ్ఞాతువు అవుతావు. మీ ఇద్దరికి మధ్య జ్ఞానముండి తీరాలి. త్రిపుటి అద్వైతము కాదు. పరమాత్మ తానుగా స్ఫురణకు రావాలి. జీవుడు తానే, జగత్తు తానే అనే స్ఫురణ ఎప్పుడు వానికి కలుగుతుందో అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అని అయి ప్రజ్ఞానగణంగా మిగులుతాడు. అదే బ్రహ్మానుభవం, అదే ఆత్మానుభవం. తత్వమసి మహావాక్యంలో తత్ తానే అయిపోతాడు లేదా త్వం అని గురువు ఎవరికి చెప్పాడో వాడు తదసి అయిపోతాడు. తన్ను తాను గుర్తిస్తూ అన్నింటినీ గుర్తించేది సర్వత్రా నిండిన చైతన్య శక్తి, అదే పరబ్రహ్మ. ఆ అనుభవం కలిగిన జీవన్ముక్తుడు పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, ఏ పని చేయుచున్న సద్విశేష చిద్విశేషాలే చేయుచున్నాయని గుర్తించాడు కాబట్టి ప్రారబ్ధమైపోతే అవే పోతున్నాయని తన నీడ తనలో లయమైనట్లు విదేహముక్తుడు అనుభూతి పొందుతాడు. రేపు 25వ ప్రశ్న. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు కదా. దేవుడు కూడా మనలాగా నిద్రపోతాడా అనే దాని గురించి తెలియజేయండి అనే విషయం మీద తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ